నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని ఆర్ఎస్ రిసార్ట్స్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య. అంగన్వాడీ లబ్ధిదారులకు ముఖ చిత్రం యాప్ రద్దు చేయాలని లబ్ధిదారులతో అంగన్వాడీలు ధర్నా. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం మండలంలోని చెల్లూరు పరిధిలో చింతా సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని మాట్లాడుతూ సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను గడప గడపకు వివరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు. నూతనంగా వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు నియమింపబడిన వెలగల సత్యనారాయణ రెడ్డిని యువజన విభాగం అధ్యక్షుడు గోవిందును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య కుమార్, వైసీపీ రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నీకు అమ్మఒడి కింద మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మరి తల్లి వందనం పేరుతోటి డబ్బులు ఇస్తామని చెప్పారు. 15,000 ఇస్తారు, నీకు 15,000, నీకు 15,000 చెప్పుకోరు ఎంతమంది ఉంటే అంతమందికి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వాళ్ళకి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఒక రైతు ఇంట్లో చూస్తుంటే పెద్ద ఆయన రైతు బంధు కింద రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతులు సాయం చేస్తామని చెప్పారు. చదువుకుని ఉద్యోగం లేనటువంటి వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళకే ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. నెలకే 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు. ఏ ఒక్కటే కూడా దీంట్లో అమలు జరుగుతుంది. వాళ్ళు అమలు జరుగుతుంది ఏదో ఉంటే పెన్షన్ ఉంటే మాత్రమే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు. ఈ తల్లికి వందనం అనేటువంటిది దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర లెక్కల ప్రకారంగా చూసుకుంటే 86 లక్షల మందికి వాళ్ళు తల్లికి వందనం కార్యక్రమంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తే 66 లక్షల మందికి మాత్రమే వేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ప్రతి గ్రామంలో. ఇంకా అంతకు మించి చేసింది ఏమీ లేదు. చెప్పినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఓట్లు వేసుకుని ప్రజలు మోసం చేశారు. ఈవేళ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఇంట్లో కుర్రాన్ని పిలిచి ఉద్యోగం రానటువంటి వాడికి, చదువుకున్నటువంటి వాడికి 3,000 రూపాయలు చూసుకుంటే నెలకే సంవత్సరానికి 36,000 రూపాయల బాకీ కట్టాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆడపిల్లలకి వేసి 18 సంవత్సరాల నుండి వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 అయింది. డబ్బులు ఇచ్చేయాలని చెప్పాలి. అంటే మనం ఇవన్నీ ఇమ్మని చెప్పట్లేదు, ఇస్తారని చెప్పినటువంటి వాటిని ఆయన ఓట్లు వేసి ప్రజలు మోసం చేసినటువంటి వాటిని డిమాండ్ చేస్తున్నాం మనందరం. మరి ఈ విధంగా చేసినటువంటి విధానాన్ని మనం గడప గడపకే తిరిగి ఆ విధానాన్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మనం చెప్తూ మీరు ప్రతి సుబ్బారెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మళ్ళీ మీరందరూ అనుకుని సుబ్బారెడ్డి గారి నాయకత్వం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని ఆర్ఎస్ రిసార్ట్స్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా తుమ్మలగడ్డకు చెందిన యాకూబ్ బాషా అనే వ్యక్తి తన అన్న వదిన మోసం చేశారంటూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని తమకు సంబంధించిన గ్రూపులో ఫార్వర్డ్ చేశాడు. తనకు నమ్మక ద్రోహం చేసిన ఎవరిని వదిలిపెట్టవద్దంటూ ఈ వీడియోలో బాధితుడు పేర్కొన్నాడు. కలెక్టర్ గారు మీరే న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో కోరాడు. ఈ వీడియో వాట్సాప్ లో పోస్ట్ చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆర్ఎస్ రిసార్ట్స్ వద్ద చేరుకుని బాధితుడిని
మారేడుమిల్లి ప్రాథమిక ఆసుపత్రికి తీసుకువచ్చి అనంతరం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అటు రంపచోడవరం గెద్దాడ ప్రాంతం నుండి సున్నంపాడు దేవరపల్లి మారేడుమిల్లి వరకు అడవుల గుండా విస్తరించి ఉన్న పలు రిసార్ట్లలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు వచ్చిన విషయాలు కొన్ని అంటే బయటకు రానివి అనేకం ఉన్నాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి రిసార్ట్లలో ఎలాంటి తనిఖీలు గానీ సీసీ కెమెరాలు నిఘా కానీ అరాకొరగానే ఉన్నాయి. రిసార్ట్స్ లో మద్యం సేవించరాదని నిబంధనలు ఉన్నా అవేమీ పట్టినట్లు శని ఆదివారాల్లో అర్ధరాత్రుల వరకు మద్యం తాగి డీజే సౌండ్లతో పర్యాటకులు అడవుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. గొడవలు పెంచింది వీళ్ళే, నా కొడుకులే. నేను ఏ పెద్ద మనిషి మాట్లాడినా ఆ పెద్ద మనిషికి నా విషయానికి ఫోన్ చేసి మౌలాను కలవాలంటుండు, మీతో మాట్లాడాలని చెప్పి పెద్ద మనిషి రాకుండా చేసింది నాగల్ షరీఫే. నా షావుకి కారణం ఈడే నాగల్ షరీఫ్ గాడు. నాగల్ షరీఫ్ గాడు మొత్తం నన్ను చేసింది. నాగల్ షరీఫ్ గాడు మనల్ని మార్చింది. అంగన్వాడీ లబ్ధిదారులకు ముఖ చిత్రం యాప్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర యొక్క పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం సిడిపిఓ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సందర్భంగా కాకినాడ రూరల్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఏ వీరమణి వీరవేణి మాట్లాడుతూ లబ్ధిదారులకు ముఖ చిత్రం యాప్ పెట్టడం ద్వారా ఓటీపీ తప్పనిసరి చేయడం ద్వారా యాప్లు పనిచేయక లబ్ధిదారులకు రేషన్ ఇవ్వడం లేదని అన్నారు. అంగన్వాడీ ద్వారా గర్భవతులకు బాలింతలకు పోషకాహారం అందించడం కోసం ఏర్పాటు చేసిన యాప్ల వల్ల అందరికీ అందించలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యాప్ ని రద్దు చేసి రిజిస్టర్ ద్వారానే లబ్ధిదారులకు సరుకులు ఇచ్చేలాగా అనుమతి ఇవ్వాలని అన్నారు. కాకినాడ రూరల్ మండలం సిఐటియు కార్యదర్శి తోటిపూడి రాజా మాట్లాడుతూ అంగన్వాడీలు లబ్ధిదారులకు యాప్లు భారం రద్దు చేసి రిజిస్టర్ ద్వారానే సెంటర్ నడిపే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పోరాడు సాధించుకున్న మట్టి కచ్చలు జీవోను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ ప్రాజెక్టు కరప మండలం ఆయా చనిపోయిన 6 నెలల అయినా మట్టి ఖర్చు నేటికి డబ్బులు జమ కాలేదన్నారు. కార్యక్రమంలో రూరల్ ప్రాజెక్ట్ సెక్టార్ లబ్ధిదారులు అనసూరి చెల్లారాణి, దంగాడే పుష్పలత, కనికర్ల గంగా భవాని, నాయకులు సత్యవేణి, రాజేశ్వరి, లక్ష్మి, తనుజ, అప్పలకొండ, చామంతి, వరలక్ష్మి, రాజేశ్వరి, లక్ష్మి, పద్మ, బేబీ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఎస్ల యాప్లు అయితేనో మొత్తంగా దాదాపుగా 10-12 యాప్లు ఈరోజు అంగన్వాడీ స్కూల్కి పెట్టి ఈరోజు ఎఫ్ఆర్ఎస్ యాప్లు పెట్టి లబ్ధిదారులు రోజు వచ్చి రేషన్ తీసుకునేటప్పుడు ఫోటోలు దిగాలి, వీడియో దిగాలి. అలాగే మామూలు అంగన్వాడీ టీచర్లు కూడా ఈరోజు ఎఫ్ఆర్ఎస్లు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా యాప్ల భారం తగ్గిస్తామని చెప్పి గతంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు హామీలు అమలు చేయట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ యాప్ల భారం తగ్గించాలి. అన్ని యాప్లు రద్దు చేసి ఒకే యాప్ చేయండి. ఆ యాప్లో అన్ని సమాచారం, మీకు కావాల్సిన సమాచారం, రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన సమాచారం అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు ఏదైతే బుక్ ఆఫ్ రికార్డ్ ఏదైతే ఉందో బుక్లో సంతకాలు పెట్టి ఈరోజు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, కానీ యాప్ల భారంతో ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు జనం. ఇప్పటికైనా యాప్లు అన్నింటినీ రద్దు చేసి ఒకే యాప్ పెట్టి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరోవైపు అంగన్వాడీలకి రావాల్సిన ఇతర సౌకర్యాలు, బెనిఫిట్స్ కోసం కూడా మాట్లాడలేదు. అవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి ఇవ్వాలని చెప్పి కోరుతాను. ఈరోజు జరుగుతున్న ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఇప్పటికి మట్టి ఖర్చులకు సంబంధించి జీవో కాపీ వచ్చి ఉంది. ఫిబ్రవరి 3వ తారీఖుని కాకినాడ రూరల్ ప్రాజెక్టు కర్మండలంలో ఒక హెల్పర్ చనిపోతే ఇప్పటికీ కూడా మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితుంది. ఆ మట్టి ఖర్చులు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్తాను. యాప్లన్నీ భారాలు తగ్గించి ఒకే యాప్ చేసి ఆఫ్ రికార్డులో సంతకాలు పెట్టించుకునే ప్రాసెస్ ప్రకారం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, సిఐటి రూరల్ కార్యదర్శి. ఎలా వచ్చిందని తిట్టద్దు. ఎలా వచ్చిందంటే ఫోను నేను ఎలా తీసాను. పాలతోడు గ్రామం కాలువ బల్ల కట్టు వద్ద గల అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 126వ వర్ధంతి గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ గ్రామీణ వైద్యురాలు జస్సి, ఏఎన్ఎం ప్రియాంక, ఆశాలు, శేషారత్నం, పార్వతి, మేరీలకు చీరలు, కాటన్ మొమెంటోలు, స్వీట్స్ అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే పాలతోడు నీటి సంఘం అధ్యక్షులు బొబ్బిలి నాగేశ్వరరావు, వెలగతోడు సొసైటీ చైర్మన్ వల్లూరి వీర వెంకట సత్యనారాయణలను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేలా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన మహానుభావుడు కాటన్ దొర అన్నారు. కాటన్ చెరువుతో గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా మారి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పిల్లా పద్మ, వీర వెంకటరాజు, మాజీ ఎంపీటీసీ సరాకుల
అబ్బులు, నిమ్మలపూడి వీరన్న చౌదరి, ఏలేటి వెంకటరావు, పిల్ల నాగేశ్వరరావు, పిల్ల శ్రీనివాస్, అన్నందేవుల వెంకటరావు, ఏలేటి గణపతి, పిల్ల లక్ష్మణరావు, ఉల్లి వీర్రాజు అధిక సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు పీసీఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓకే ఒకసారి టెండర్ నుంచోండి, అలాగా షీల్డ్ ఇచ్చి నుంచోండి ఒకసారి, అలాగా అలా చూడండి. కాటన్ మహాశయ మరి ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టి మరి మన దేశానికి వచ్చి ఆనకట్టు నిర్మించి అది తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రప్రథమంగా ధవళేశ్వరం ఆనకట్టు నిర్మించి మరి ఈ జిల్లాలకి ఈ రోజున ఈ కూడు గుడ్డ ఉందంటే అప్పుడు ఈ అరణ్యాన్ని పరిశుద్ధిగా బాగు చేసిన మహానుభావుడు. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మా గ్రామంలో, పాలతోడు గ్రామంలో ఈ విగ్రహం పెట్టి 5వ వార్షికంగా జరుగుతుంది. ఈ 5వ వార్షికంలో ప్రతి ఏటా ఒక్కో డిపార్ట్మెంట్ని గౌరవించి ఇప్పుడు ఉన్నారంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరినీ సత్కరించి ఆయన మరణం రోజునే 24/7/1899లో చనిపోయి ఉన్నారు. దాన్ని సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజున పాలతోడు గ్రామంలో వీరందరినీ సత్కరించడం జరిగింది. ఈ రోజున ఈ మహాశయుడు మరి దేశమంతా కూడా ఈయన గురించి ప్రఖ్యాతంగా చెప్పుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈయన విగ్రహం ఉండి వీరిని ఒక దేవుడిగా పూజించాలనే ఆశయంతో మరి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. ప్రతి గ్రామంలో కూడా విగ్రహ ఆవిష్కరణ చేసి వారిని ఆ రోజున సత్కరించాలనే కోరిక మేరకు మేము ఈ పాలతోడు గ్రామంలో విగ్రహాన్ని నిర్మించాం. ఆ విగ్రహం ప్రకారంగా 5వ వార్షికం జరుపుకుంటున్నాం. మరి ఇందు మూలంగా పాలతోడు గ్రామ ప్రజలకు అందరికీ కూడా సత్కరించినందుకు, సన్మానించినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీడియా వారికి కూడా ఇక్కడికి విచ్చేసిన వర్షమైనా ఏమైనా విచ్చేసిన మీడియా వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప అధ్యక్షతన సామర్లకోట పట్టణం 11 మరియు 20వ వార్డు నందు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఇంటింటికి వెళ్లి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి యార్లగడ్డ చిన్ని, కుమారి రామ భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కంటే బాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, సామర్లకోట మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, పట్టణ కౌన్సిలర్ బలుసు వాసు, పట్టణ యూత్ ప్రెసిడెంట్ వల్లూరి దొర, జడ్జ్ చక్రవర్తి, గోల్తి సత్యనారాయణ, అరుణ్ వంశీ, గుడాల శేఖర్, కరుకూరే సోమేశ్వర శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నూనె రామారావు, ఇంజుమల్ల బాలు, నిడదవోలు వీర్రాజు, రమణ, ఏఎంసీ డైరెక్టర్ ఏలంగి వెంకట్రావు, పెద్దాపురం మండలం సెక్రటరీ గుత్తుల సూర్యవతి, సామర్లకోట పట్టణ మహిళా కౌన్సిలర్ దేవల్ల జయలక్ష్మి, 11వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ ప్రసాదుల రాధాకృష్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సుపరిపాలన తొలివేలుగానే కార్యక్రమాన్ని మొదలుపెట్టి తిరుగుతామండి. మొన్నటి నుంచి కూడా ప్రతి వార్డు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని మేము దాన్ని సెల్లో యాడ్ చేసి అక్కడ పైకి పంపడం జరుగుతుంది. చాలామంది తల్లి వందనాలు పడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి వందనాలు పడి పెన్షన్ కూడా మీకు పెంచడం జరిగింది 1000 రూపాయలు ఇచ్చి. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మీకు తెలుసు మన గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏమేమి పనులు, ఏం సంక్షేమ పథకాలు చేసామన్నది కూడా మీ అందరికీ తెలుసు. దాని గురించే మేము మీ ఇంటింటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇక ఏ పనులున్నా మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన రాజప్ప గారు సుపరిపాలన
తొలి అడిగి కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినందుకు మన పెద్దలకి, రాజప్ప గారికి, అలాగే ఇక్కడ ఉన్న వెయిట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకి నా నమస్కారాలు అండి, పిల్లలకి నా కృతజ్ఞతలు. ఈరోజు ఇప్పుడు వైసీపీకి మనకి తేడా ఇప్పుడు ఆల్రెడీ చక్రవర్తి గారు చెప్పారండి. అలాగే ఇప్పుడు ఎన్నికలు గట్రా లేవండి, కానీ రాజప్ప గారు ప్రతి వార్డుని కూడా సందర్శిస్తున్నారండి. మీకున్న ఇబ్బందులు ఏంటి కానీ ముందు మెయిన్ అవి తెలుసుకుంటారండి. అంటే తల్లికి వందనం అని చెప్పి పెట్టి ఇది వరకు కుటుంబంలో ఒకరికి ఇచ్చారండి మన జగన్ గారు. అలాగే ఇప్పుడు అలా కాదండి, అంటే ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా సాగుకోట పరిధిలో రికార్డు అయితే మాత్రం 5 అండి. బాత్రకాళీలో 5 కూడా పడిపోయింది. అలాగే గ్యాస్ డబ్బులు కూడా ఒక ట్రిప్ అలాగండి అని చెప్తున్నారు. అవి కూడా వచ్చేస్తాయండి, మీరేం కంగారు పడద్దండి. అయితే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి మీరు చూడండి, ఇది వరకు దౌర్జన్యాలు, ఘోరాలు జరిగాయండి ఎక్కడికక్కడ. మాట్లాడినా కూడా ఎవరికి కూడా అధికారులకి కూడా వాయిస్ లేకుండా చేసుకోరండి, ప్రజల్ని కూడా మాట్లాడించేవారు కాదండి. ఇప్పుడు అలా కాదండి, ఇది మన ప్రభుత్వం అండి. అంటే మీది మాది మన అందరం కలిస్తే మన ప్రభుత్వం అంటే స్వేచ్ఛ అనమాట. అంటే ఏదైనా మనం మాట్లాడచ్చు, మంచి మాట్లాడచ్చు, అంటే చెడ్డ అయితే మాట్లాడక్కర్లేదు కానండి, ఏదైనా మాట్లాడచ్చు, ఫ్రీగా మనం సార్తో కూడా చెప్పుకోవచ్చు అండి. కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాత్రం మీరు చెప్పండి, అర్థమైందండి. అలాగే నీలం చెరువు అని చెప్తున్నారు. నీలం చెరువు ఆల్రెడీ మొత్తం ఓ ప్లాన్లో ఉందండి, సాలకోటలో టాప్ ఇది అవుతుంది మీ నీలం చెరువు. అందువల్ల ఏంటంటే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే ఇక్కడ మన రాజప్ప గారు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తెలుసుకొని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ మీ సమస్య సాల్వ్ చేస్తున్నారండి. అని చేత ఎవరు కూడా కంగారు పడద్దండి. కానీ వాళ్ళకి మనకి చాలా తేడా అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు చెడ్డ చేసుకుంటారా మంచిగా చెప్పుకుంటున్నారండి, మనం మంచి చేసిన కూడా చెప్పుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఏం జరిగిందో మాత్రం విప్లవంగా చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తుందని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెరుగు మురళీధర పేర్కొన్నారు. చిట్టమూరు మండలం గణపాటి పాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిట్టమూరు మండల వైసీపీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బివి రామన్నయ్య, జడ్పీటీసీ చిప్పుల వెంకటయ్య, కామిరెడ్డి కస్తూరిరెడ్డి, దేవారెడ్డి, సుధాకర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం చెప్పాడనే విషయాలు కూడా మనకు తెలిసిపోతుంది. అదే రకంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టో మీద ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది, కూలంకుషంగా మాట్లాడారు. మరి అందువల్ల ఇవన్నీ తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ మీ అందరి సమక్షంలో దీన్ని రిలీజ్ చేస్తున్నామని తెలియజేసుకుంటాను. అమ్మేసేయాలని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది కరెక్టేనా? అదే అంటారు, మన ఊర్లో చెప్తుంటారు, ఏరు దాకా ఆ తెడ్డుని తీసుకుపోతారు, ఏరైన తర్వాత నావను తగలబెడతారన్న విధంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కరెక్టేనా ఇది? ఆడబిడ్డ నీదని ఆశపెట్టి ఇంటికి 2-3 ఆడబిడ్డలు ఉంటే ఏదో 1500 వస్తాయిలే, మరి సంవత్సరానికి ఇంచుమించు మనకు 18,000 రూపాయలు మనకు వస్తుందిలే, ఒక 2-3 ఉంటే 36,000 వస్తుంది, మన 4 ఉంటే 48,000 పైన ఇంచుమించుగా వస్తుంది అని ఆశపడ్డారు. మోసం చేశారు, నిలువున మోసం చేశారు. ఈరోజు ఆడబిడ్డని దిగివ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోమని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? మరి అదే రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెన్షన్ను ఏ రకంగా పద్ధతిగా పెన్షన్గా ఇస్తున్నారో మనం తెలియజేసుకోవాల్సిన విషయం. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు? 34 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డబల్ చేసి 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. వేరే చేసుకోండి ఎవరిది గొప్ప హృదయమో అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పేది మేము 4,000 ఇచ్చామని మాట్లాడుతున్నారు. 4,000 కరెక్టే, దాంట్లో లోపలికి వెళ్తే
7 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. 65 లక్షల మంది పెన్షన్ ఇస్తుంటే అవి ఇవి కరెంటు బిల్లులు అవి అని ఇవి అని చెప్పేసి నిలువెత్తున మోసం చేసి 7 లక్షల మందికి తీసేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు ఇస్తూ 65 లక్షల మంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో వాకాడులోనే నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ మేరిగా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాముడి పాలన కాకుండా రాక్షసుడి పాలన జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలను మోసం చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని, మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చడమే కాకుండా ఒకటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుత గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గారపు పరిపాలన చేస్తున్నారని, పోలీసులని అడ్డు పెట్టుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి పెత్తందారుల ఆంక్షలు లేకుండా నేరుగా ప్రజలే పొందేలా ఉండిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెత్తందారి పాలన ఎక్కువైందని, మండలంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, ఏనుగు సుధాకర్ నాయుడు, పాపారెడ్డి, రాజశేఖర రెడ్డి, బుధనం వెంకటరత్నం, మోహన్ రెడ్డి, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, మధురెడ్డి, కోటేశ్వరరెడ్డి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైనటువంటి నేల ఇది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మంది అనాథలు, అనాథులు, పేదలు ఇక్కడ చదువుకుని ఇక్కడ వసతి తిండి పెట్టి కొన్ని లక్షల మంది పేదలకు ఎప్పుడో 50 సంవత్సరాల నాడు స్థాపించినటువంటి ఒక పవిత్ర స్థలంలో ఈ స్థలం సామాన్యమైనటువంటిది కాదు. దేశ రాష్ట్ర ప్రముఖులు, ముగ్గురు ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు నడయాడిన ఈ పుణ్యభూమిలో మీకు ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నటువంటి 2 మాటలు. ఇక్కడ ఫోటోలు తెస్తారు, ఎవరెవరో హాజరయ్యారు ఈ కార్యకర్తలు అంటారు, వాళ్ళందరికీ వేదన మొదలవుతుంది. అయినా ఇవన్నీ తెలిసి కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఈ వాకాడు మండల అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు మనవి చేస్తున్నాం. పాత రోజుల్లో మన వాకాడు మండలంలో తెలుగుదేశం దృష్టిలో భక్తవత్సల రెడ్డి ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి మనిషి అనేటువంటి ఆలోచన వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి దృష్టిలో ఈయన సర్దుబాటుగా పోతాడు, ఇంకా బహిరంగంగా చెప్పాలంటే ఇతను ఒక సచ్చోడు అని నేను మనవి చేస్తున్నా. ఇక్కడికి విచ్చేసేటువంటి కార్యకర్తలందరికీ అనేక విధాల పేదలు నష్టపోతున్నారు. ఒక అర ఎకరా కోల్పోయినటువంటి వాడు 29లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు అధికారం అవుతాడు. 1 రూపాయి నష్టపోతే వడ్డీతో సహా రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను ఎంతలా నాయకుడినైనా, ఎంత పెద్ద నాయకుడినైనా మీ పక్షంగా వాళ్ళని నిలదీసేదానికి సిద్ధంగా ఉంటానని ఈ పవిత్ర పుణ్యభూమిలో ఆ గాంధీ మహాత్ముని సాక్షిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరు వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు. కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు. కార్యకర్తల పరిపాలన రాబోయేటువంటి రోజుల్లో వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఈ రోజు నష్టపోతే ఇది తాత్కాలికం. రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలం మీ గిప్పిడంలో మీ పక్షంగా పోరాడతానడంలో ఎటువంటి సందేహం లేదని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రత్యేక విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏదో చిన్న రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు అన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. ఈ మేరకు చిట్టమూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, ఎస్ఎస్ఎల్ మండల పార్టీ అధ్యక్షులు కల్లూరు
చేస్తామని బీసీసీఎల్ అధ్యక్షులు వెంకటరామయ్య, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాపులూరు చెంచు రామాచారి, సునీల్ రెడ్డి, గుండుబోయిన కస్తూరయ్య, సాయి మౌలిరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ రషీద్, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ నమస్కారం. నిన్నటి రోజున గ్యారంటీ, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే పథకాన్ని మన మేరీ మురళి గారు అక్కడ విలేజ్లో మొదలుపెట్టారు. అంటే మోసం గ్యారంటీ అంటే ఆయన చెప్పిన విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినందుక, లేదా ప్రతి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ దళిత వందనం ఇచ్చినందుక మోసం గ్యారంటీ. నువ్వు చేసావు మోసం, నువ్వు నవరత్నాల పేరుతో నవమోసాలు చేసింది మీరు. మీ దానికే మీకు 11 సీట్లకే మన రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ, మా అధిష్ట నాయకుల మీద మీరు అనవసరంగా వ్యాఖ్యలు మాట్లాడితే మేము సహించేది లేదని ఈ సభముఖంగా తెలియజేస్తారు. ఇప్పుడు దాకా మా నాయకులను చెప్పింది ఉన్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపు దగ్గర 5 దాకా పథకాలు అమలు చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు భరించలేకనే ఈరోజు కావాలనే ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో ఒకటి చెప్పి పంపించాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఆ యొక్క నియోజకవర్గాలు పంపించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడు. మాకు తెలిసి ఈ రాష్ట్రంలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గతం కంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బహుశా ఈ యొక్క చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మేరకు మురళి గారు. ఆయన తెలియదేమో బహుశా. ఆయన ఒకసారి గూడూరు నియోజకవర్గంలోనే ఒక 10 రోజులు కాపులను చూస్తే తెలుస్తుంది ఈ యొక్క గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నారో, ప్రభుత్వం నుంచి వచ్చే పెద్ద అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా సునీల్ కుమార్ ద్వారా అందిస్తున్నారని. గూడూరు మాఫియాకి మార్కండ, గూడూరు అభివృద్ధికే చిహ్నం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేది గూడూరు నియోజకవర్గంలో. డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాగా అభివృద్ధి చెందిందో, ఎలాగా పేద ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి నేరమల్లి గారు. ఈరోజు ఒక సమావేశం గ్రామంలో పెట్టి మీరందరూ ఇంటింటికి పోండి, ఇంటికి పోయేసి మన బాధ సాధకాలు చెప్పండి. ఏది మీరు బాధ సాధకాలు చెప్పేది? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, మొట్టమొదటిగా డిఎస్సి 16,500 పైచిలుకు ఉద్యోగాలకి ఎన్ని కోర్టు ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగించి బ్రహ్మాండంగా డిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి ఈ ఆగస్టు 30 లోపల మొత్తం ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మీకు అది కనపడలేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు నిరుద్యోగులకు ఏమి 16,500 ఉద్యోగాలు నికరంగా చదువుకొని ఉద్యోగంగా చదివే నిరుద్యోగులకి మంచి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు దాకా మీరు గతంలో 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మీరు డీసీఏలా కావాలని డీసీఏలా మీరు అదే చంద్రబాబు నాయుడు చెప్పిన మొట్టమొదటి సంతకం డీసీలో సంతకం పెట్టి ఈరోజు ఉద్యోగాలను కల్పించి విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యని మెరుగుపరచాలా, ఈ రాష్ట్రంలో విద్యను మెరుగుపరచాలంటే ముందు మనం ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం. అదేవిధంగా ప్రతి స్కూల్స్ కూడా ఆయన చెప్పి స్కూల్స్ ఎత్తేసారండి. స్కూల్స్ ఎత్తలా, మీరు పెట్టారు ఆ పద్ధతి. మీరు ఎక్కడెక్కడికి గందరగోళం చేసేసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని ఆర్ఎస్ రిసార్ట్స్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య.
అంగన్వాడీ లబ్ధిదారులకు ముఖ చిత్రం యాప్ రద్దు చేయాలని లబ్ధిదారులతో అంగన్వాడీలు ధర్నా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.